మనతో పాటు ఒక టెర్రరిస్ట్ ఉన్నారు. ఏంది మాట్లాడితే సో మీరు కంగారు పడకండి. ఆయన ప్లే చేసే రోల్ టెర్రరిస్ట్ది. దట్టా ఐ థింక్ వాటో వాట్ అంత వైలెంట్ క్యారెక్టర్ చూస్తే ఖచ్చితంగా కొట్టేయాలనిపిస్తుంది, సారీ చంపేయాలనిపిస్తుంది. టెర్రరిస్ట్ రోల్స్ కానీ ఇప్పుడు మీరు ఒక టెర్రరిస్ట్ ఉన్నారు, మీరేమో టెర్రరిస్ట్ అయ్యారు. నేను మిమ్మల్ని చూసి రియల్ టెర్రరిస్ట్ ఇంటర్వ్యూ అయ్యేలోపు నువ్వు అయిపోతావు, చూసుకోరా బాబు. ఎలా ఉంది వర్కింగ్ ఎక్స్పీరియన్స్ విత్ నాగ చైతన్య గారు? Chaitanya is such an easy actor to work with. ముంబైలో వెళ్ళిన తర్వాత నేను తెలుగు నేర్చుకున్నాను. సెకండ్ హాఫ్ లో మీ క్యారెక్టర్ తో ఎక్కువ భయం వస్తుంది, కనిపిస్తుంది ఆల్రెడీ. చాలా ఆడియన్స్ కూడా భయపడుతున్నారు. అంటే నేను మిమ్మల్ని చూసి రియల్ టెర్రరిస్ట్ అనుకున్నాను బేసిక్గా. ఇప్పుడు మీతో మాట్లాడుతున్న భయం వేస్తుంది, వెనకతల నుంచి ఏం చేస్తారో అని చెప్పి. About 15,000 people were killed in 2 days. ఓరి నాయనా, ఎవరికి తెలియదు దాని గురించి. మన దేశం హిస్టరీ అండి, దాంట్లో నేను ఇంకా వర్స్ట్ పనులు చేశాను. ఆ 15,000 మెంబర్స్ లో మీరే సగం మందిని వేసేసి ఉంటారు నాకు తెలిసి. అండ్ చైతన్య గురించి ఒక మ్యాటర్ చెప్పాలంటే, అడవి శేష్ ఈజ్ మోర్ దెన్ జస్ట్ అ కో యాక్టర్. నేను ఫస్ట్ డే ఆయనతో సహా పనిచేస్తే నేను ఆయనకు చెప్పాను. ఎలా ఉండబోతుంది అంటే, ఇప్పటి వరకు కళ్యాణ్ రామ్ గారు చాలా ఎక్స్పెరిమెంట్స్ చేశారు. ఇప్పటికి స్టిల్ ఆయన ఎక్స్పెరిమెంట్స్ చేస్తానే ఉన్నారు, టెక్నికల్గా, స్టోరీ పరంగా. సో రుద్ర సినిమా ఎలా ఉండబోతుంది? రుద్ర ఈస్ గోయింగ్ టు బి అన్ అవుట్ అండ్ అవుట్ మసాలా ఫిల్మ్ అండి. ఫుల్ మాస్ ఎంటర్టైనర్. ఇప్పుడు మీ క్యారెక్టర్స్ ప్లే చేసే రోల్స్ని ఆమె చూసి ఎలా ఫీల్ అవుతున్నారు? ఆమె నా క్యారెక్టర్స్ చూడం. అవునా? షీ సేస్ ఐ స్టిల్ వాంట్ టు లవ్ యూ. అలాంటి క్యారెక్టర్స్ చూసి స్టార్ట్. ఎన్టీఆర్ గారు, ప్రభాస్ గారు, మహేష్ బాబు గారు, అల్లు అర్జున్ గారు, వీళ్ళ నలుగురితో ఒకే టైంకి రోల్స్ వచ్చినాయి. ఎవరితో వర్క్ చేస్తారు? Don't ask me such a question, man. పుష్ప ది స్వాగ్ ఏం లేదా ఆయన దగ్గర కూర్చొని జస్ట్ ఐ వాంట్ టు స్టడీ హిమ్. ఎలా చేశారండి చైతన్య అండ్ ఐ ఫ్రమ్ ద సేమ్ కాలేజ్, సేమ్ ఇయర్. ఆయన ఫిషర్మ్యాన్ అయ్యారు, మీరేమో టెర్రరిస్ట్ అయ్యారు. హాయ్ డియర్స్, మనతో పాటు ఒక టెర్రరిస్ట్ ఉన్నారు. సో మీరు కంగారు పడకండి. ఆయన ప్లే చేసే రోల్ టెర్రరిస్ట్ది. సో చాలా ప్రామినెంట్ రోల్ ఇన్ తండేల్ ఫిలిం, మనందరికీ తెలిసిందే. రకీమ్ అని ఒక క్యారెక్టర్ చేశారు. అంత వైలెంట్ క్యారెక్టర్ చూస్తే ఖచ్చితంగా కొట్టేయాలనిపిస్తుంది, సారీ చంపేయాలనిపిస్తుంది. అసలు ఎలా క్యాస్ట్ అయ్యారు? అండ్ ఆయన ఒక 20 years నుంచి ఒక మంచి యాక్టర్ అండ్ వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ కూడా. సో చాలా మాట్లాడాలి, నాట్ ఓన్లీ ఇన్ తెలుగు, హోల్ ఇండియాలో చాలా ఫిలిమ్స్ చేశారు ఆయన. వెబ్ సిరీస్లు, టీవీ సిరీస్లు కూడా. సో అడిగి ఆయన జర్నీతో పాటు అండ్ ఈ రకీమ్ క్యారెక్టర్ని ఎందుకు మీరు ఓకే చేశారు, తండేల్ టీం ఎలా క్యాస్ట్ చేశారని అడిగి తెలుసుకుందాం. హాయ్. హాయ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ హియర్. థ్యాంక్ యూ. సందీప్ వేద్ గారు. సందీప్, yes, థ్యాంక్ యూ. సో సందీప్ వేద్, సో చాలా పక్కా మీరు తెలుగు యాక్టర్లాగా కనిపిస్తున్నారు. కానీ మేజర్ నుంచి నేను చూస్తా ఉన్నాను, అంటే ప్రీవియస్గా జనతా గ్యారేజ్లో కూడా మీరు వర్క్ చేశారు. గ్యారేజ్లో కూడా జనతా గ్యారేజ్, మేజర్, సీతారామం కూడా చేశారు. చాలా ప్రామినెంట్ ఫిలిమ్స్లో చేశారు. ఇప్పుడు తండేల్ ఇది కూడా బిగ్గెస్ట్ ఫిలిం. yes certainly. సో ఎలా అసలు ఈ టెర్రరిస్ట్ రోల్స్, రజాకర్ అని ఒక సినిమా వచ్చింది, కరెక్ట్. ఎలా ఈ టెర్రరిస్ట్ రోల్స్ కానీ ఈ నేవీ ఆఫీసర్స్ తర్వాత అలా డిఫెన్స్ రోల్స్కి మీకు ఎందుకు చూస్ చేసుకుంటుంది ఇండస్ట్రీ? తెలియదు, కాస్టింగ్ వాళ్ళతో అడగాలి అది. నాది ఏంటంటే, ఒక్కసారి నేను యూనిఫామ్ వేసుకుంటే నేను కూడా అనుకున్నాను యూనిఫామ్ ఇంకా పోలీస్, ఆర్మీ ఆ జోన్లో. ఒక ఆయన చెప్పారు నాకు, హిందీ తెలుగు కొంచెం తక్కువ వస్తుంది కానీ నేను ట్రై చేస్తాను. ఒక ఆయన ఏం చెప్పారంటే, మీరు వర్దీ వేసుకుంటే, యూనిఫామ్ వేసుకుంటే ఎగ్జాక్ట్లీ యూనిఫామ్ మీ మీద 100% సూట్ అవుతుంది. సో అప్పుడు ఒక మాట, మేబీ వీ కెన్ ప్లే మోర్ యూనిఫామ్ క్యారెక్టర్స్ అని నాకు వచ్చింది. అండ్ అదే నేను మేనిఫెస్ట్ చేశాను. మేనిఫెస్ట్ చేస్తే యూనివర్స్ జస్ట్ సెంట్ మీ దోస్ క్యారెక్టర్స్. మేజర్లో కూడా ఐ ప్లేడ్ అ మిలిటరీ క్యారెక్టర్, సీతారామంలో ఐ ప్లేడ్ అ పాకిస్తానీ ఇంటెలిజెన్స్ ఆఫీసర్. అండ్ దీంట్లో ఒక చేంజ్ ఏంటంటే, ఐఎమ్ నాట్ ప్లేయింగ్ ఇన్ అ యూనిఫామ్ బట్ ఐఎమ్ ప్లేయింగ్ అ పాకిస్తానీ విలన్ అనమాట, రకీమ్.
సో వాట్ హ్యాపెన్ విత్ తండేల్ వాజ్ నేను అప్పుడే ఆల్రెడీ గూఢాచారి 2 సైన్ చేసేసాను. అండ్ గూఢాచారి 2 కోసం ఈ గడ్డం ఇంకా పెంచేది ఉంది, కంటిన్యూటీ ఉండేది. ఐ గాట్ అ కాల్ ఫ్రమ్ మై కాస్టింగ్ డైరెక్టర్ మహేష్. నాగ చైతన్య అది ఒక పెద్ద ఫిల్మ్ ఉంది, దాంట్లో మెయిన్ విలన్ క్యారెక్టర్ కోసం చూస్తున్నారండి, కానీ గడ్డం షేవ్ చేయాలి. అండ్ ఐ హ్యాడ్ అ షూట్ ఇన్ ద నెక్స్ట్ 15 days ఫర్ గూఢాచారి 2. అరే కుదరదు, ఆల్రెడీ కంటిన్యూటీ నాది ఉంది అక్కడ. ఫర్ ద నెక్స్ట్ 2 days వీ కెప్ట్ గోయింగ్ బ్యాక్ అండ్ ఫోర్త్. ఎంత షేవ్ చేయొచ్చు, ఎలా పెట్టొచ్చు, లుక్ ఎలా మారొచ్చు. అండ్ ఐ గాట్ ఇన్ టచ్ విత్ ద డైరెక్షన్ టీమ్ అండ్ దే సమ్హౌ కన్విన్స్డ్ ద డైరెక్టర్ చందు గారు దట్ ఆయనకి లెట్స్ కీప్ హిమ్ విత్ అ బియర్డ్ అండ్ హీ లుక్స్ బెస్ట్ విత్ అ బియర్డ్. నాది క్లీన్ షేవింగ్ ఫొటోస్ కూడా చూశారు వాళ్ళు. అండ్ దే డిసైడెడ్ లేదు, వీల్ చేంజ్ ద బ్రీఫ్ ఆఫ్ ద క్యారెక్టర్ అండ్ వీల్ కీప్ హిమ్ విత్ ద బియర్డ్. అండ్ అలాగే నాకు ఈ ఫిల్మ్ ఫైనల్ అయింది. అండ్ క్యారెక్టర్ గురించి నాకు ఒక బ్రీఫ్ పంపించారు వాళ్ళు. ఆ బ్రీఫ్ చదివితే ఎంత హేట్రెడ్ వచ్చింది ఆ క్యారెక్టర్ పైన. ఆ హేట్రెడ్ నేను ట్రాన్స్లేట్ చేయాలి అని ఇట్ వాజ్ అ ఛాలెంజ్ ఫర్ మీ. చేశారు, నిజంగా నాకే దీంతో కొట్టాలనిపిస్తుంది, అంత క్రూయల్గా యాక్ట్ చేశారు మీరు. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ. రజాకార్లో కూడా నా క్యారెక్టర్ ఇట్ వాజ్ లైక్ దాట్ ఓన్లీ. వెన్ వీ వర్ షూటింగ్ ఫర్ దోస్ సీన్స్ ఐ రిమెంబర్ మై డైరెక్టర్ యాటా గారు టెలింగ్ మీ కి నీకు ఎలా చేయాలంటే వెన్ ది ఆడియన్స్ సీజ్ యూ మీకు ఇమ్మీడియట్లీ నరికేయాలి అని ఉండాలి. ఆ సీన్ మొత్తం షూట్ అయిన తర్వాత అని చెప్పారు, నీ ఈ ఫిల్మ్ రిలీజ్ అయిన తర్వాత కొంచెం సెక్యూరిటీ పెట్టు, బయట రాకూడదు, people might just get offended and hit you on the roads. So hopefully I am able to convey that same character and that same hatred people should get towards this character. That is my success as an actor. So that was my journey to how I got Tandel. 20 years నుంచి మీరు చాలా వర్క్స్ చేస్తున్నారు టువర్డ్స్ సినిమా, సీరియల్స్, వెబ్ సిరీస్లు. సో ఈ జర్నీ మొత్తంలో అంతా ఒక ఇదైతే తెలుగు సినిమాకి మీరు చాలా లేట్గా వచ్చారు. ఎందుకు? నాది ఏంటంటే హైదరాబాద్లో పుట్టి పెరిగాను, కానీ ఐఎమ్ బోర్న్ అండ్ బ్రాటప్ ఇన్ నార్త్ ఇండియన్ ఫ్యామిలీ. మేము అన్ని నార్త్ ఇండియన్స్ హైదరాబాద్లో సెటిల్ అయ్యాం. సో స్కూల్లో ఫస్ట్ టైం నేను తెలుగు స్టాండర్డ్ 5లో నేర్చుకున్నాను నేను. అప్పుడు ఒక ఆల్రెడీ ఫోబియా డెవలప్ అయింది, తెలుగు భాష అంటే నాకు చాలా భయం. తెలుగు సబ్జెక్ట్ వాజ్ ద ఫస్ట్ సబ్జెక్ట్ ఐ ఫెయిల్డ్ ఇన్. ఐ వాజ్ అ గుడ్ స్టూడెంట్, కానీ తెలుగు అక్షరాలు రాయడం, చదవడం, నేర్చుకోవడం అంటే నాకు చాలా భయం. అప్పటి నుంచి ఆ ఫోబియా వచ్చింది. నేనేమనుకున్నానంటే తెలుగు నాకు రాదు, ఈ భాషలో పనిచేయడం నాకు కుదరదు, నేను హిందీయే చేస్తానని నేను ముంబైకి షిఫ్ట్ అయిపోయాను. కానీ అప్పుడు ఏం జరిగింది, ముంబైలో వెళ్ళిన తర్వాత నేను తెలుగు నేర్చుకున్నాను. చాలా సర్ప్రైజింగ్ స్టోరీ అది. 2012లో నేను బాంబేకి షిఫ్ట్ అయ్యాను. 2014లో ఒక అతను నాకు కాల్ చేసి, రే నీకు తెలుగు వస్తుందా అని అడిగారు. కొంచెం కొంచెం వస్తుంది సార్. సింధీ కూడా వస్తుందా అని అడిగారు. నేను సింధీ సార్, కొంచెం సింధీ కూడా వస్తుంది, రా అని చెప్పారు. ఆయన ఒక వాయిస్ కోఆర్డినేటర్. అచ్చా. 2014లో బీజేపీ గవర్నమెంట్ వచ్చింది. అప్పుడు ప్రధాన్ మంత్రి జన్ ధన్ యోజన అని ఒక కొత్త స్కీమ్ వచ్చింది. ఆ స్కీమ్కి 13 లాంగ్వేజెస్లో డబ్ చేశారు. నార్మలీ ఏదో ఒకటి పెద్ద యాడ్ వస్తే దానికి ఒక 11 రీజనల్ లాంగ్వేజెస్లో డబ్ చేస్తారు, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, పంజాబీ, బెంగాలీ, అసమీజ్, ఒరియా అన్ని. కానీ అది యాడ్స్ కోసం ఒక స్పెషల్ రిక్వైర్మెంట్ వచ్చింది, ఈ యాడ్ మనకి సింధీలో కూడా డబ్ కావాలి. సో అప్పుడు నేను తెలుగు ఇంకా సింధీలో ఆ యాడ్స్ డబ్ చేశాను. ఓకే. అక్కడ నుంచి తెలుగులో డబ్బింగ్ చేయడం నాకు మొదలు పెట్టారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక 1000 యాడ్స్ కోసం నేను తెలుగులో డబ్బింగ్ చెప్పాను. ఐ హావ్ సీన్ యువర్ యాడ్ ప్రొఫైల్. ఎస్. అందులో 3000 వాయిస్ ఓవర్స్ అని ఉన్నాయి మ్యాక్సిమం. 3000 వాయిస్ ఓవర్స్ అన్ని బ్రాండ్స్కి ఎలా ఇచ్చారు? అండ్ సైమల్టేనియస్గా యాక్టింగ్ చేస్తున్నారు, ఎలా టైం మేనేజ్మెంట్ చేసుకుంటున్నారు మీరు? ఇదే కదా మన పని. దొరికితే యాక్టింగ్ చేయాలి, లేకపోతే డబ్బింగ్ చేయాలి. అండ్ 2020 నుంచి అన్ని హోమ్ డబ్స్ స్టార్ట్ అయిపోయినాయి. సో నేను చాలా యాడ్స్ 2020 నుంచి ఇప్పటి వరకు ఆల్మోస్ట్ ఒక 2000 యాడ్స్ వరకు నేను ఇంటి నుంచి రికార్డ్ చేశాను. నేను ఎక్కడ వెళ్తే అక్కడ నా డబ్బింగ్ స్టూడియో నాతో సహా ఉంటుంది.
నా బాంబే ఇళ్ళలో ఒక డబ్బింగ్ స్టూడియో ఉంది నాకు, నా హైదరాబాద్ ఇళ్ళలో ఒక డబ్బింగ్ స్టూడియో ఉంది, నా కార్లో కూడా డబ్బింగ్ స్టూడియో పెడతాను నేను. నా ల్యాప్టాప్, నా మైక్, నా ఇన్సులేటెడ్ కార్ నుంచి కూడా డబ్బింగ్ చేసి పంపిస్తాను. అందుకే అలాగే నేను చాలాసార్లు షూటింగ్ చేసే టైంలో కూడా లంచ్ బ్రేక్లో కార్లో పోయి డబ్బింగ్ చేసి పంపించాను వాళ్ళకి. సో దాట్ ఈస్ ద హసల్. మీకు కావాలంటే అది చేయాలంటే చేయాలి. సో మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ షూటింగ్, ఆఫ్టర్నూన్ లంచ్ బ్రేక్లో టక లంచ్ చేసుకొని ఒక 4 యాడ్స్ డబ్బింగ్ చేసుకొని పంపాలి. మరి ఈవినింగ్ బ్రేక్లో కూడా ఒక 4 యాడ్స్ డబ్ చేసుకొని పంపాలి. రాత్రి పోయిన తర్వాత 9, 10, 11, 12 కూడా ఇంటికి పోయి మరి ల్యాప్టాప్ ఆన్ చేసి ఇంకో 4-5 యాడ్స్ డబ్ చేసుకొని పంపాలి. అలా జరిగింది నా వాయిసింగ్ కెరియర్. సో మనం ఎలా చేస్తామంటే ఒక గ్లాస్లో ఫుల్ వాటర్ ఉంటే కూడా ఒక స్పూన్ షుగర్ పెట్టొచ్చు కదా, మిక్స్ చేయవచ్చు, బయటికి రాదు, మిక్స్ అయిపోతుంది. వాయిసింగ్ నాకు అలాగే ఉంది. మెయిన్ ఈజ్ యాక్టింగ్, దాంట్లో ఒక 2 స్పూన్స్ షుగర్ వేస్తే కూడా ఇంకా స్వీట్నెస్ వస్తుంది, ఆ వాటర్ బయటికి రాదు. అలాగే నా వాయిసింగ్ ఇంకా యాక్టింగ్ కెరియర్ టుగెదర్ నడిచింది. ఓకే, మీకు ఇన్ని ఫిలిమ్స్ చేసిన రికగ్నైజేషన్ త్రూ తెలుగు ఫిలిమ్స్ నుంచి ఎక్కువ వచ్చింది. కరెక్ట్. సో అంటే ఎక్కువ ఆడియన్స్ మిమ్మల్ని రికగ్నైజ్ చేస్తున్నారు. అండ్ మోర్ ఓవర్ మీరు చేసే రోల్స్ కూడా చాలా పెద్ద ఫిలిమ్స్లో ఉన్నాయి. తెలుగులో రీజనల్ ఫిలిమ్స్లో, బిగ్గెస్ట్ ఫిలిమ్స్లో మీరు యాక్ట్ చేస్తున్నారు. టచ్వుడ్. అండ్ అవి కూడా చాలా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ అవుతున్నాయి బై గాడ్స్ గ్రేస్. ఎస్. సో ఎలా ఉంది? అండ్ అపార్ట్ ఫ్రమ్ అదర్ లాంగ్వేజెస్, తెలుగు ఫిలిమ్స్ త్రూ మీకు వచ్చే రికగ్నైజేషన్ని మీరు ఎలా తీసుకుంటున్నారు, ఎలా రియాక్ట్ అవుతున్నారు? యూ వోంట్ బిలీవ్ బ్రదర్, నేను గోవాలో వెళ్ళాను, పూణేలో వెళ్ళాను, అబ్రాడ్ బాలీలో కూడా వెళ్తే అక్కడ కూడా వాళ్ళు నాకు రికగ్నైజ్ చేశారు. బాలీలో నాకు చెప్పారు, యూ డూ ఇండియన్ ఫిల్మ్, యూ వేర్ యూనిఫామ్, రైడింగ్ హార్స్. దిస్ ఆర్ రజాకార్ ఇన్ బాలి. నేను పూణేలో వెళ్తే అక్కడ ఒక స్ట్రీట్లో సర్దార్జీ, సార్ మీరు సౌత్ ఫిల్మ్స్లో విలన్ పని చేశారు కదా. సో మన సౌత్ సినిమా, ఐఎమ్ ప్రౌడ్ టు సే, ఇట్ హ్యాస్ రీచ్డ్ ఎవ్రీవేర్. ఇట్ ఈస్ నాట్ లిమిటెడ్ టు మన ఏపీ, తెలంగాణ ఆర్ సౌత్ ఇండియా. ఇట్ హ్యాస్ రీచ్డ్ in the entire world, and I am very glad that I am part of these massive projects which are getting me the recognition that I have always wanted. Andarki ade kada, kala ade kada. Through our art we must make a career. So I am just very fortunate that it is my home state and my home state language that is getting me the recognition and the great work that I'm doing. మన ప్రీవియస్గా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో మీరు 2023 యానిమల్, 2024 పుష్ప, 2025 థండేల్ ఆర్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ అని చెప్పి అన్నారు. వై క్యాంట్ వీ డూ థండేల్ ఈజ్ బిగ్గర్ దెన్ దోస్ ఫిలిమ్స్ అని చెప్పి అన్నారు. గుడ్ క్వశ్చన్. దానికి రీజన్ ఏంటనేది ఇప్పుడు ఆడియన్స్ చూస్తున్నారు ఆల్రెడీ. సో అంత కాన్ఫిడెన్స్గా అన్నారు కదా, అంత కాన్ఫిడెన్స్గా అన్నారంటే మీరు వెనకతలు చాలా హార్డ్ వర్క్ చేసి ఉంటారు అండ్ స్టోరీ కూడా మీకు తెలిసి ఉంటుంది అప్పుడు. తెలుసు. సో మీరు ఆ తండేల్ అనే కథ గురించి అండ్ ఆ పాకిస్తాన్లో ఆ రకీం క్యారెక్టర్ గురించి మీరు ఎలాంటి హార్డ్ వర్క్ చేశారు? వర్క్ షాప్స్ ఏమైనా చేశారా? వర్క్ షాప్స్ లేదండి, డిస్కషన్స్ జరిగినాయి. వి డిడ్ వన్ రిహర్సల్ విత్ చందు సార్. అండ్ నేను కొన్ని ఇన్పుట్స్ తీసుకొని వచ్చాను, ఆయన కొన్ని ఇన్పుట్స్ తీసుకొని వచ్చారు నా క్యారెక్టర్ గురించి. ఆఫ్టర్ దట్ డిస్కషన్ వీ డిడ్ వన్ రిహర్సల్ అండ్ ఈస్ పర్ఫెక్ట్, ఇదే కావాలి నాకు. సో నేను రిలీజ్ ఫంక్షన్లో కూడా చెప్పాను, ప్రమోషనల్ ఫంక్షన్లో కూడా చెప్పాను కదా, ఆయనకి నాకు ఒక సింక్ వచ్చేసింది. విదిన్ ఫస్ట్ ఫ్యూ డేస్ చందు గారికి నాకు ఆ క్యారెక్టర్ గురించి, ఆ సీన్ గురించి ఒక సింక్ వచ్చేసింది. ఆయన వచ్చి నాకు మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు ఏం చేయాలో, ఎలా చేయాలో. అండ్ దాని తర్వాత హీ లెఫ్ట్ ఇట్ ఆన్ టు మీ. I love that about him. He only comes and gives me minimum instructions. Sir, koncham ala chedama. And then he lets me do it. Endukante he has full faith in me as an actor. Ayan cheyagalgutarani ayanaku undi already. So after that rehearsal and in the process of the shoot, we developed this character of Rakim. And he has told me, and I hope sincerely that he is saying the truth, that ఆయన నాతో చాలా హ్యాపీగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు. ఈవెన్ ద ప్రొడక్షన్ అండ్ ద డైరెక్షన్ టీమ్ ఆల్సో టోల్డ్ మీ, ఎడిట్ తర్వాత కూడా వాళ్ళు చెప్పారు, మీ క్యారెక్టర్ ఒక రేంజ్లో వచ్చిందండి
అండ్ సెకండ్ హాఫ్లో మీ క్యారెక్టర్తో ఎక్కువ భయం వస్తుంది. కనిపిస్తుంది ఆల్రెడీ. చాలా ఆడియన్స్ కూడా భయపడుతున్నారు. అంటే నేను మిమ్మల్ని చూసి రియల్ టెర్రరిస్ట్ అనుకున్నాను బేసిక్గా. ఇప్పుడు మీతో మాట్లాడుతున్న భయం వేస్తుంది, వెనకతల నుంచి ఏం చేస్తారో అని చెప్పి. సో అంటే అంత ఇన్వాల్వ్ అయ్యి యాక్ట్ చేయటం చాలా కాంప్లికేటెడ్ అనమాట. అంత ఈజీ కాదు, అందరికీ అది వర్కౌట్ కాదు. అది మనం ఇన్వాల్వ్ అయ్యి మనం ఇమాజిన్ చేసుకొని చేయటం. సో ఆ క్యారెక్టర్లో మీ డెప్త్ కనిపించింది. సో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ విత్ నాగ చైతన్య గారు. సో సీన్స్ కూడా మీ మధ్యలో మంచి సీన్స్ పడినాయి. అది కూడా మేజర్ సీన్స్ ఫర్ సోల్ ఆఫ్ తండేల్ అనుకో. కరెక్ట్. సో ఎలా ఉంది వర్కింగ్ ఎక్స్పీరియన్స్ విత్ నాగ చైతన్య గారు? చైతన్య ఈజ్ సచ్ అన్ ఈజీ యాక్టర్ టు వర్క్ విత్. నాకు ఒక ఫీలింగ్ ఉండేది, బికాస్ హీ వాజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ యాక్టర్స్ దట్ ఐ హ్యావ్ వర్క్డ్ విత్ సో ఫార్. నేను కళ్యాణ్ రామ్ గారితో కూడా పనిచేశాను, శేష్తో సహా పనిచేశాను. ఐ హావ్ డన్ అ సీన్ విత్ మోహన్ లాల్ గారు ఆల్సో. బట్ విత్ చైతన్య ఐ వాజ్ అ లిటిల్ అందరికీ ఇది ఒక మ్యాటర్ తెలియదు. చైతన్య అండ్ ఐ ఆర్ ఫ్రమ్ ద సేమ్ కాలేజ్, సేమ్ ఇయర్, సెయింట్ మేరీస్ కాలేజ్. ఎవరెవరు? చైతన్య గారు, నాగ చైతన్య ఇంకా నేను సేమ్ కాలేజ్ నుంచి పాస్ అవుట్ అయ్యారు, సేమ్ ఇయర్. ఓహో. నేను బిఏ బ్యాచ్ లో ఉన్నాను, ఆయన వేరే బ్యాచ్ లో ఉన్నారు. ఆయన ఫిషర్ మ్యాన్ అయ్యారు, మీరేమో టెర్రరిస్ట్ అయ్యారు. టెర్రరిస్ట్ అయిపోయాను. సో వీఆర్ రఫ్లీ ద సేమ్ ఏజ్ అండ్ వీ నెవర్ క్రాస్డ్ పాత్స్ ఇన్ కాలేజ్. ఓకే. కాలేజ్లో నేను ఎక్కువ మాట్లాడలేదు ఆయనతో, కానీ వీ మెట్ ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్, ఆల్మోస్ట్ 20 years తర్వాత మేము వీ మెట్ ఆన్ అ ఫిల్మ్ సెట్. బట్ హీ వాజ్ వెరీ ఈజీ టు వర్క్ విత్. అండ్ ఈవెన్ డ్యూరింగ్ ద ఫైట్ సీక్వెన్సెస్ హీ మేడ్ షూర్ దట్ ఆయన నాకు ఒక ఫైట్ కొడితే రిహర్సల్ చేయాలి, ఎక్కువ ఆయనకి హర్ట్ చేయొద్దు. వీ డిడ్ అ లాట్ ఆఫ్ వర్క్ ఆన్ అరౌండ్ ద ఫైట్ సీక్వెన్సెస్ సో దట్ వీ వర్ అబ్సల్యూట్లీ సేఫ్. అండ్ మన ఫైట్ మాస్టర్ కూడా సుప్రీం సుందర్ గారు యానిమల్లో అది పెద్ద యాక్షన్ సీక్వెన్స్ చేశారు కదా, అదే ఆయనే మన ఫైట్ సీక్వెన్స్ కూడా కొరియోగ్రాఫ్ చేశారు. హీ వాజ్ ఆల్సో ఎక్స్ట్రీమ్లీ కేర్ఫుల్, హిస్ ఎంటైర్ టీమ్ విత్ చైతన్య, దట్ వీ గెట్ ద మ్యాక్సిమం అవుట్పుట్ విత్ మినిమం డ్యామేజ్. అండ్ చైతన్య గురించి ఒక మ్యాటర్ చెప్పాలంటే, హీఈస్ వెరీ 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 డెడికేటెడ్. నేను అంత డెడికేటెడ్గా ఉంటారు అని నేను కూడా అనుకోలేదు, ఫ్రాంక్గా చెప్తున్నాను. హీస్ యువ సమ్రాట్, హీఈస్ ద ప్రిన్స్. బట్ టు స్టే ఆన్ టాప్ యూ హ్యావ్ టు వర్క్ దాట్ హార్డ్. సో నేను ఈవెంట్లో కూడా అదే చెప్పాను కదా, ఆయన అంబ్రెలా కూడా తీసుకోరండి. ఆల్రెడీ ఒక 6 months అయింది షూటింగ్ స్టార్ట్ అయ్యి. హీ స్టిల్ వాంట్స్ టు గెట్ మోర్ ట్యాండ్ క్యారెక్టర్ కోసం. నేను అదే చెప్పాను, మీరు మేకప్ చేసి ట్యాన్ చేయొచ్చండి, పెద్ద మ్యాటర్ ఏం లేదు. ట్యాన్ మేకప్ కూడా వస్తుంది, స్కిన్ పైన ఫేస్ పైన స్ప్రే పెయింట్ చేస్తే ట్యాన్ వచ్చేస్తుంది. కానీ ఆయనకి ఏంటంటే, ఇఫ్ ఐ హ్యావ్ టు ప్లే అ రియల్ ఫిషర్ మ్యాన్ ఐ హ్యావ్ టు హ్యావ్ ఎ రియల్ ట్యాన్. ఆ హెయిర్ పెంచడం, గడ్డం పెంచడం మామూలు మ్యాటర్ సార్. మీరు షేవ్ చేసుకొని ఆపాలంటే యూ స్టాప్ షేవింగ్, యూ కెన్ హ్యావ్ అ బియర్డ్ అండ్ యూ కెన్ హ్యావ్ దట్ హెయిర్. మీరు వర్కౌట్ చేస్తే యూ కెన్ హ్యావ్ దట్ ఫిజిక్. బట్ హీ వెంట్ త్రూ వెరీ అన్కంఫర్టబుల్ సిచ్యువేషన్స్ టు గెట్ ఇన్ టు ద స్కిన్ ఆఫ్ దట్ క్యారెక్టర్. సో మీరు స్క్రీన్లో ఏం చూస్తున్నారో దాని వెనకాల చాలా ఎఫర్ట్స్ వెళ్ళాయి, చాలా స్మాల్ డీటెయిలింగ్ కూడా వెళ్ళింది. దట్ ఈస్ హౌ హీ హెస్ బికమ్ తండేల్ రాజు. And very rightfully so, he is the Yuva Samrat. He's worked very hard for it. And then చాలామంది యాక్టర్స్ వాళ్ళు నవ్విస్తారు, కొంతమంది ఏడిపిస్తారు, వెరీ ఫ్యూ పీపుల్ భయపెడతారు. మీరు పెచ్చగా భయపెట్టారు. సో అంటే పిల్లలు భయపడతారు డెఫినెట్గా, చూస్తే తండేలు మిమ్మల్ని చూస్తే భయపడతారు, అంత దారుణంగా పెర్ఫామ్ చేశారు. సో మీకు సాయి పల్లవి గారికి ఎలా ఉండేది ర్యాప్? అన్ఫార్చునేట్లీ నేను ఇంకా సాయి పల్లవి గారు ఒక్క సీన్ కూడా షేర్ చేయలేదు. అవును. సాయి పల్లవి గారు హ్యాస్ ఆల్ ద సీన్స్ ఇన్ ద విలేజ్ అండ్ ఐ హ్యావ్ ఆల్ ద సీన్స్ ఇన్ పాకిస్తాన్. సో ఐ అన్ఫార్చునేట్లీ didn't get to share any screen space with Sai Pallavi, but I met her at the release event. I introduced myself, hi ma'am, I'm Sandeep, I played the villain. She said, నేను చూశాను, మీరు చాలా బాగా చేశారండి. So I'm glad that even she has liked my work, and it was great interacting with her during the event. And I'm really looking forward, maybe next సినిమాలో కలిసి పనిచేద్దాం. యాక్చువల్లీ హ్యూజ్ ఫ్యాన్ బేస్ ఉంది ఆవిడకి. ఒక ఫీమేల్ యాక్ట్రెస్కి ఒక బిగ్ స్టార్ హీరో కంటే ఎక్కువ ఫాలోయింగ్ ఉంది. సో అలాంటి యాక్టర్స్తో కలిసి మీరు కూడా వర్క్ చేస్తున్నారు అంటే మీరు తక్కువని కాదు, మీరు మోర్ దెన్
ఆమె కంటే ఎక్కువ సినిమాలు చేశారు. కానీ ఆవిడ స్టార్డమ్తో ఈక్వల్గా పోలిస్తే ఆవిడతో కలిసి వర్కింగ్ చేస్తున్నప్పుడు ఒకటే ఫిలింలో Yes. ఆవిడతో స్క్రీన్ స్పేస్ ఉంటుంది కదా, మీకంటూ ఆవిడ సినిమాలోనే మీరు కూడా యాక్ట్ చేస్తున్నారు, ఎలా అనిపించింది? కలిసి వర్క్ చేస్తే బాగుంది అనిపించిందా? ఖచ్చితంగా ఐఎమ్ ఓన్లీ హోపింగ్ దట్ నెక్స్ట్ సినిమాలో ఆమెతో సహా స్క్రీన్ స్పేస్ షేర్ చేయాలి. ఎందుకంటే షీఈ్ సమ్ పీపుల్ ఆర్ గిఫ్టెడ్ అండి. ఫర్ సమ్ పీపుల్ ద కెమెరా జస్ట్ లవ్స్ దెమ్. నో మేకప్, నో జింగ్ బ్యాంగ్, మినిమం మేకప్. ఇంకా సారీ, ఆమెకి ఏంటంటే మినిమం మేకప్ లేకపోతే నో మేకప్, మినిమం జింగ్ బ్యాంగ్, కానీ జస్ట్ దోస్ ఐస్, ఆ ఫేస్కి కెమెరా లవ్స్ హర్ అండ్ ఎవ్రీబడీ లవ్స్ హర్. అండ్ అట్లాంటి ఆర్టిస్ట్తో సహా పనిచేస్తే వీల్ బీ ఏబుల్ టు లెర్న్ సంథింగ్ దట్ హౌ కెన్ షీ గెట్ సో సిన్సియర్ and so into the skin of her character. For an actor it's always a journey, learning journey ఉంది. 20 సినిమాలు చేశాం కదా, ఇప్పుడు మొత్తం వచ్చేసింది నాకు, డోంట్ టీచ్ మీ హౌ టు యాక్ట్ అని నాకు యాటిట్యూడ్ అది లేదు, ఉండకూడదు కూడా. టిల్ మై లాస్ట్ డే ఐ వాంట్ టు లెర్న్ యాజ్ అన్ యాక్టర్. And who better to learn from than a wonderful actress like Sai Pallavi. So I don't just want to share screen space with her to because she's a star, but because she's such a wonderful person and she's such a wonderful artist. So I would only want to learn from her and have the joy and experience of working with her. సో మీరు ఈ 22 ఇయర్స్ కెరియర్లో మీరు చాలామంది యాక్టర్స్తో వర్క్ చేశారు, చాలామంది డైరెక్టర్స్, టెక్నీషియన్స్తో వర్క్ చేశారు, పెద్ద పెద్ద ప్రొడక్షన్స్లో చేశారు. హూ ఈజ్ యువర్ ఫేవరెట్ కో స్టార్? I think that has to be Sesh. Adivi Sesh. Adivi Sesh. వై? Adivi Sesh is more than just a co-actor. నేను ఫస్ట్ డే ఆయనతో సహా పనిచేస్తే నేను ఆయనకు చెప్పాను, బ్రో యువర్ అ ఫోర్స్ ఆఫ్ నేచర్ అని. ఎందుకంటే హీ హ్యాస్ హిస్ హ్యాండ్స్ ఆన్ ఎవ్రీథింగ్ ఆఫ్ ద ప్రొడక్షన్. కొన్ని ఆర్టిస్ట్ ఏం చేస్తారంటే టేక్ రెడీ అంటే వాళ్ళు వస్తారు, టేక్ ఇచ్చేసి మరి వ్యానిటీకి వెళ్ళిపోతారు. How Sesh is, he knows exactly what to do, where to do. He'll keep helping out the director also. అరే ఫ్రేమ్ ప్రకారంగా ఇక్కడ కూడా ఆయనకు పెడదాం. అండ్ ఐ రిమెంబర్ దేర్ వాస్ దిస్ వన్ సీన్ వేర్ హీ వాజ్ లైక్, నో రంజిత్కి కూడా ఈ సీన్లో ఫోకస్ ఇవ్వాలి. రంజిత్ వాజ్ మై క్యారెక్టర్ నేమ్, నా క్యారెక్టర్ మేజర్లో క్యారెక్టర్ నేమ్. ఐ వాజ్ రంజిత్ సింగ్. సో ఆయన హీరో అండి, మొత్తం ఫోకస్ ఆయన మీదనే ఉండాలి. కానీ హీ టోల్డ్ దట్ లేదు రంజిత్కి ఈ సీన్లో రంజిత్కి ఇంకా క్లోజెస్ పెట్టండి, హిస్ క్యారెక్టర్ నీడ్స్ టు బి హైలైటెడ్ ఫార్ ద ఫిల్మ్. సో అండ్ ఇంకేంటంటే డ్యూరింగ్ ద డబ్ ఆఫ్ మేజర్ హీ మెట్ మీ అండ్ హీ సెడ్ వన్ థింగ్ దట్ బ్రో ఫస్ట్ కట్ నేను నా ఫ్యామిలీకి చూపించాను. చాలా పెద్ద ఆర్టిస్ట్ ఉన్నారు, మొత్తం ఫిల్మ్లో ప్రకాష్ రాజ్ గారు ఉన్నారు, చాలా చాలా పెద్ద ఆర్టిస్ట్ ఉన్నారు. కానీ ఇంటర్వెల్ పాయింట్లో నా డాడీ నాకు అడిగారు, ఆ సర్దార్జీ ఎవరు? యూ హ్యాడ్ అ వెరీ ఇంట్రెస్టింగ్ ఫేస్. హీ సెడ్ దట్ ఈస్ వెన్ ఐ న్యూ దట్ యోర్ క్యారెక్టర్ హ్యాస్ బీన్ కాస్ట్ రైట్ అండ్ యూ హ్యావ్ డన్ అ ట్రెమెండస్ జాబ్. ఇంకా నువ్వు ఎక్కువ తెలుగు ఇండస్ట్రీలో పని చేయాలి. హీ వాజ్ ద వన్ హూ టోల్డ్ మీ అండ్ ఎన్కరేజ్ మీ టు వర్క్ మోర్, వర్క్ హార్డర్ అండ్ ఫోకస్ ఆన్ తెలుగు సినిమా as much as or in fact even more than my work in the Hindi film industry. దాని తర్వాత నేను అనుకున్నాను, అంత పెద్ద ఆర్టిస్ట్ చెప్తే, అంత పెద్ద స్టార్ చెప్తే కొంచెం చేద్దాం. సో దాని తర్వాత ఐ స్టార్టెడ్ వర్కింగ్ మోర్ ఇన్ ద తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. ఐ డిడ్ అ వెబ్ సిరీస్ కాల్డ్ 3 C's ఫర్ సోనీ లివ్. దాని తర్వాత సీతారామం వచ్చింది, రజాకార్ వచ్చింది, భామకలాపం 2 కూడా వచ్చింది. సో ఇట్ ఆల్ కేమ్, ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉంది కదా, వర్క్ బిగెట్స్ వర్క్. మీరు పని చేస్తే ఇంకా పని వస్తుంది. సో ఒక్క సినిమా చూసి నెక్స్ట్ సినిమా వచ్చింది, నెక్స్ట్ సినిమాది ఫోటో చూసి తండేలు వచ్చింది. రజాకార్లో నాది ఒక ఫోటో ఉండేది, హార్స్ రైడింగ్ చేసి, ఆ ఫోటో చూసి నాకు అప్రోచ్ అయ్యారు, ఈ క్యారెక్టర్ కోసం ఆయన పర్ఫెక్ట్ ఉంటారని. మరి భామకలాపం 2లో నా క్యారెక్టర్ చూసి నాకు కళ్యాణ్ రామ్ సినిమా గారి కోసం అప్రోచ్ అయ్యారు, రుద్ర కోసం అప్రోచ్ అయ్యారు. అది యాక్షన్ ఫిల్మ్ అండి, సూపర్ యాక్షన్ ఫిల్మ్ అండి. ఎలా ఉండబోతుంది అంటే, ఇప్పటి వరకు కళ్యాణ్ రామ్ గారు చాలా ఎక్స్పెరిమెంట్స్ చేశారు, ఇప్పటికి స్టిల్ ఆయన ఎక్స్పెరిమెంట్స్ చేస్తానే ఉన్నారు టెక్నికల్గా, స్టోరీ పరంగా. సో రుద్ర సినిమా ఎలా ఉండబోతుంది? రుద్ర ఈస్ గోయింగ్ టు బి అన్ అవుట్ అండ్ అవుట్ మసాలా ఫిల్మ్ అండి, ఫుల్ మాస్ ఎంటర్టైనర్ అండ్ a very strong undercurrent of emotion. అచ్చా. ఆ మదర్ డాటర్ రిలేషన్షిప్, మదర్ సన్ రిలేషన్షిప్ ఎలా ఉంది,
దేశభక్తి ఎలా ఉంది, అండ్ ఆ క్యారెక్టర్ది మాస్ అపీల్ ఒక నెక్స్ట్ లెవెల్లోకి పోతుందండి. ఐ జస్ట్ ఫినిష్ డబ్బింగ్ ఫర్ ద ఫిల్మ్ అండ్ నేను చూసేది రషెస్లో ఆయన హెస్ హిట్ ద బాల్ అవుట్ ఆఫ్ ద పార్క్. సో దాట్ ఈస్ అనదర్ ఫిల్మ్ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు. మేబీ దిస్ ఇయర్ సూన్ ఇట్ విల్ గెట్ రిలీజ్డ్. వీ కాంట్ అనౌన్స్ ద రిలీజ్ డేట్ యెట్. ఓకే. అండ్ మీరు ఫస్ట్ డెబ్యూ ఎప్పుడు చేశారు? నా ఫస్ట్ తెలుగు ఫిల్మ్ వాజ్ ఇన్ 2009. నిన్ను కలిశాక అని ఒక తెలుగు ఫిల్మ్ చేశాను నేను. ఓ మై ఫ్రెండ్ కూడా మీరు చేశారు కదా? ఓ మై ఫ్రెండ్, దాని తర్వాత ఓ మై ఫ్రెండ్ చేశాను. సో నిన్ను కలిశాక వాజ్ అన్ ఉషా కిరణ్ మూవీ అండ్ శివనాగేశ్వరరావు గారు వాజ్ ద డైరెక్టర్. దాంట్లో నేను హీరో బావా క్యారెక్టర్ చేశాను. అండ్ దట్ వాజ్ వన్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ ఉషా కిరణ్ మూవీస్ అండ్ శివనాగేశ్వరరావు గారు. ఆ ఫిల్మ్లో కూడా ఒక ఎమోషనల్ సీన్లో కట్ అయిన తర్వాత అందరూ ఆర్గానిక్గా చెప్పులు కొట్టారు నా కోసం. అండ్ అందరు చెప్పారు, ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత నువ్వు చాలా బిజీ ఆర్టిస్ట్ అయిపోతావు సందీప్, నువ్వు చూడు. సో అక్కడి నుంచే నా జర్నీ మొదలైంది. అండ్ హిట్స్ అండ్ మిస్సెస్ అందరికీ ఉంటాయండి. అన్ని సినిమాలు హిట్ కాదు. అండ్ ప్రయత్నం చేయాలని మన కోరిక, మన పని, మన బాధ్యత ఓన్లీ పని చేయాలి. రిజల్ట్స్ ఎలా ఉంటాయో, ఆడియన్స్కి ఏం నడుస్తుంది, ఏం నచ్చకపోతుంది, దట్స్ దేర్ కాల్. సో అదే నేను చేస్తూ ఉన్నానండి. మలయాళం సినిమా కూడా చేశాను. దిలీప్ గారని ఒక మలయాళం సూపర్ స్టార్, ఆయనతో సహా వెల్కమ్ టు సెంట్రల్ జైల్ చేశాను. తమిళ్ ఫిల్మ్ కూడా ఒక స్టార్ట్ అయింది కానీ ఇంకా బయట రాలేదు. హిందీ చూశాను నేను ఎక్కువ. మీవి బాంబేలో ఉన్నాను కదా, సో బాంబేలో నేను హిందీ సినిమా ఇంకా హిందీ టెలివిజన్ చాలా చేశాను. ఫస్ట్ రెమ్యూనరేషన్ అంతా? ఫస్ట్ రెమ్యూనరేషన్ వాజ్ 500 రూపీస్. ఓకే. ఒక డాక్యుమెంటరీ చేశాను నేను నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ కోసం, NDDB. సో అప్పుడు నాది ఫస్ట్ ఒక 1 డేకి 500 వచ్చింది నాకు. ఓకే. దాట్ వాజ్ మై స్టార్టింగ్ పాయింట్. ఏం చేశారు 500? కొంచెం చారిటీ చేశాను, కొంచెం ఖర్చు పెట్టాను. ఓకే, సూపర్. అంత గ్రేట్ స్టోరీ ఏం లేదు. కానీ ఇక్కడ ఇండస్ట్రీలో ప్యాషన్తో ట్రై చేస్తున్న వాళ్ళకి చాలా మనీ నీడ్ ఉంటుంది. సో మీ స్ట్రగుల్స్ ఎలా ఉంటుండే? స్ట్రగుల్స్ వర్ దేర్ బ్రో, ఎస్పెషలీ ఆఫ్టర్ ఐ మూవ్ టు బాంబే. చాలా స్ట్రగుల్స్ ఉండాయి. I remember when I had moved to Bombay, I had moved in with a roommate. We shared 1 BHK together. కానీ 6 months తర్వాత ఆయన సడన్గా నేను హైదరాబాద్కి వెళ్ళిపోతున్నాను అని చెప్పారు. చెక్అవుట్ చేశారు. ఆ 1 to 2 monthsలో ఆయనది రెంట్ కట్టుకోవడంలోనే నా ప్రాణాలు పోయినాయి. ఎందుకంటే కట్టు ఉంటుంది బడ్జెట్. సగం రెంట్ ఎలా ఇవ్వాలి? నేను ఒక చిన్న హౌస్లో చాలా వాటర్ డ్రాప్లెట్లా డబ్బులు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అంతే. ఒక్క టైంలో ఎలా వచ్చిందంటే, ఈరోజు డిన్నర్ది డబ్బులు ఉన్నాయి, రేపు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం ఏం చేయాలో కొంచెం చూసుకోవాలి. సో అలా రోజులు కూడా చూశాను నేను. ఇంకా ఒక చిన్న హౌస్లో షిఫ్ట్ అయిపోతే అక్కడ మాన్సూన్స్లో, గ్రౌండ్ ఫ్లోర్ హౌస్ అది, మాన్సూన్స్లో రెయిన్ వాటర్ ఈస్ కమింగ్ అవుట్ ఫ్రమ్ ఇన్సైడ్ ద ఫ్లోర్. బయట వర్షం పడితే నా బెడ్రూమ్ అంటే ఒక రూమే అంతే, నా రూమ్లోంచి కిందికి నుంచి పైన వాటర్ వస్తుంది, డ్రైనేజ్ వాటర్. అలాంటి రోజులు కూడా చూశాను నేను. ఓకే. సో చూడాలి, ఆ స్ట్రగుల్ చూస్తేనే మీ సక్సెస్కి మీకు ఇంకా ఇంపార్టెన్స్ కనపడుతుంది. సో బాంబేలో స్ట్రగుల్ మొదలైంది. మధ్యలో నా మమ్మీకి హెల్త్ బాగాలేదని ఒక 6 months వెనకాల తిరిగి వచ్చాను. కానీ అప్పుడు కూడా నేను చెప్పాను, ఒక్కసారి నేను ముంబై షిఫ్ట్ అయిపోయిన తర్వాత నేను తిరిగి రాను. వచ్చాను కానీ అక్కడ రెంట్ కట్టాను, నా హౌస్ మెయింటైన్ చేశాను, మరీ తిరిగి వెళ్ళి కంటిన్యూ చేశాను. 2013లో 24 అని ఒక టీవీ షో వచ్చింది, హిందీ టీవీ షో, అనిల్ కపూర్ గారిది. దాంట్లో నాకు ఒక క్యారెక్టర్ వచ్చింది. 10th November 2013 నా ఎంగేజ్మెంట్. 7th, 8th, 9th November ముంబైలో షూట్. ఎంగేజ్మెంట్ ఇక్కడ హైదరాబాద్లో. 10th 1 day గ్యాప్ ఉంది. 1 day గ్యాప్ కూడా కాదు, నైట్ షూట్స్. సో 7th night, 8th night, 9th night షూట్ చేశాను నేను.
ఓకే 10th మార్నింగ్ తిరిగి హైదరాబాద్కి వచ్చి నైట్లో ఎంగేజ్మెంట్ చేశాను. ఫుల్ నైట్ షూట్ చేసిన తర్వాత నిద్రం కూడా లేదు నాకు. అవును అలాంటి స్ట్రగుల్ కూడా చేశాను, కానీ చేయాలి. మీ పార్ట్నర్ ఎలా సపోర్ట్ చేస్తున్నారు మిమ్మల్ని? ఐఎమ్ డివోర్స్డ్ రైట్ నౌ. సో ఆ ఎంగేజ్మెంట్, ఆ పెళ్ళి అయిపోయింది. 2020లో వీ గాట్ సెపరేటెడ్ బికాస్ వీ వాంటెడ్ డిఫరెంట్ థింగ్స్ ఫ్రమ్ లైఫ్. అమికబుల్గా సెపరేట్ అయ్యాం. కానీ ఓకే బిట్వీన్ 2008 to 2020 we were together, and she was a very very supportive partner. ముంబైలో వెళ్తే ఓకే నువ్వు వెళ్ళు, మరి ఆమె కూడా వచ్చింది, ఆమె కూడా యాక్టింగ్ చేసింది. దెన్ కొద్ది సంవత్సరాల తర్వాత షీ వాజ్ లైక్ ఐ డోంట్ వాంట్ టు యాక్ట్, and she wanted to go separate ways, I wanted to go separate ways. We decided to split. Kani right now I have a new partner in my life, and she is even more supportive. Even though she is not from the industry, ఆమెకి మన ఇండస్ట్రీ గురించి ఆల్మోస్ట్ జీరో నాలెడ్జ్ ఉంది, కానీ స్టిల్ షీ ఈస్ వెరీ వెరీ సపోర్టివ్. ఆమె నాకు చెప్తూ ఉంటుంది కే యూ నీడ్ టు ఎయిమ్ బిగర్, యూ నీడ్ టు డ్రీమ్ బిగర్. And I think I'm here today. Also, one more reason is her, because she has encouraged me to get bigger and better every day. ఇప్పుడు మీ క్యారెక్టర్స్ ప్లే చేసే రోల్స్ని ఆమె చూసి ఎలా ఫీల్ అవుతున్నారు? ఆమె నా క్యారెక్టర్స్ చూడవు. అవునా? She says I still want to love you. అలాంటి క్యారెక్టర్స్ చూసి స్టార్ట్ టు హేట్. అంటే అదే అడుగుతున్నా. ఇప్పుడు మీరు ఒక టెర్రరిస్ట్, మొత్తం యాంటాగనిస్ట్ రోల్స్ అన్ని చేస్తున్నారు. ఒక టెర్రరిస్ట్ గా, విలన్ గా, నరికేయడాలు, చంపేయడాలు, రేపులు, మర్డర్లు, ఇవన్నీ చూసి అలా ఎలా ఫీల్ అవుతారు? చూస్తే మీకేం చెప్పారు? చూసి ఏం చెప్పారు? నేను రజాకార్లో చేసిన సీన్ ఎలా ఉందో నేను ఆమెకు చెప్పలేదు. ఓకే, చూపించారా? పోనీ చూపించకూడదు. చూపిస్తే ఏంటి మళ్ళీ ప్రాబ్లం అవుద్దాను? ప్రాబ్లం ఏం లేదు. నేను చెప్పాను ఆమెకి, ఫ్రాంక్ గా చెప్పాను, ఐ ప్లే విలన్స్, ఐ డూ వెరీ వెరీ బ్యాడ్ థింగ్స్ ఆన్ స్క్రీన్. కానీ నేను స్క్రీన్ లో ఎంత బ్యాడ్ ఉన్నాను, ఆఫ్ స్క్రీన్ అంతా రొమాంటిక్, అంతా సాఫ్ట్ గా ఉన్నాను. ఓకే, సూపర్. సో వీ హ్యావ్ డిసైడెడ్ దట్ ఆన్ స్క్రీన్ నేను చేసే పని సెపరేట్ గా ఉంది, ఆఫ్ స్క్రీన్ నా లైఫ్ సెపరేట్ గా ఉంది. సో ఐ థింక్ వీ హ్యావ్ కమ్ టు అ ఫేర్ అండర్స్టాండింగ్. నాకు ఒక ఐ హ్యావ్ అన్ 8-year-old daughter also. సో దే బ్రింగ్ ద సాఫ్ట్నెస్ ఇన్ మై లైఫ్. ఆ కాంట్రాస్ట్ ఉండాలి కదా. మీరు అదే నెగటివ్ మైండ్ సెట్ లో ఉంటే యూ గెట్ సక్డ్ ఇన్ టు ఇట్. అండ్ యాజ్ అన్ యాక్టర్ ఇట్ ఈస్ వెరీ ఈజీ టు జస్ట్ గెట్ సో ఎన్గ్రాస్డ్ ఇన్ యువర్ వర్క్ దట్ మీ పర్సనల్ లైఫ్ కి ఒక బ్యాక్ ఫుట్ లో వెళ్ళిపోతుంది. బట్ దే ఆర్ దేర్ టు నాట్ జస్ట్ సపోర్ట్ మీ, బట్ ఆల్సో బ్రింగ్ అవుట్ దిస్ సాఫ్ట్ సైడ్ ఆఫ్ మీ దట్ కీప్స్ మీ ఫీలింగ్ అలైవ్. నా భయం ఏంటంటే, ఇప్పుడు మీ కిడ్ పేరు ఏం పేరు? ట్రిషా మీ పెర్ఫార్మెన్స్ ఆన్ స్క్రీన్ లో చూస్తే మీ నుంచి మీ భయపడి వెళ్ళిపోద్దేమో నా భయం వేస్తుంది. ప్లీజ్ లెట్స్ నాట్ ఆ థాట్ కూడా మనం యూనివర్స్ లో పెట్టొద్దండి. కానీ ఆమెకు కూడా తెలుసు నేను విలన్ గా పనిచేస్తాను, ఐ డూ బ్యాడ్ థింగ్స్ ఆన్ స్క్రీన్ అని. నేను ఆల్రెడీ సేమ్ మీలాగే ఒక యాక్టర్ సోను సూద్ గారు అని, ఆఫ్ కోర్స్ సోను సూద్ గారు హీ డిడ్ వన్ రోల్ కాల్డ్ పశుపతి ఇన్ అరుంధతి ఫిలిం. ఓ yes yes of course. చాలా చాలా భయంకరంగా ఉంది. భయంకరం. అది ఆయన మీలాగే చెప్పారు, నేను నా కిడ్స్ కి ఆ సినిమా చూపించను అని చెప్పి. సో అంత ఘోరంగా ఉంటుంది. వన్ ఫైన్ డే ఏదో రోజు చూపించాలి కదా, డాడీ ఐ వాంట్ టు సీ యువర్ రోల్స్ ఆన్ స్క్రీన్ అని, యువర్ పెర్ఫార్మెన్స్ ఆన్ స్క్రీన్ అని అడిగితే మీరు ఫస్ట్ ఏ రోల్ చూపిస్తారు? రజకరా, తండేలా, సీతారామ, మేజరా? మేజర్ నేను ఆల్రెడీ చూపించాను. మేజర్ వాజ్ అ గుడ్ క్యారెక్టర్, అందుకే చూపించాను. ఆఫ్ కోర్స్ మేజర్ నేను అందరికి చూపించాను. వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ దాట్ ఫిల్మ్. నా క్యారెక్టర్ బాగుంది, కానీ ఆ సినిమా కూడా ఒక రేంజ్ లో ఉందండి. బెస్ట్ పేట్రియాటిక్ ఫిల్మ్, వన్ ఆఫ్ ద బెస్ట్ పేట్రియాటిక్ ఫిల్మ్స్, అండ్ వాట్ అ పర్ఫార్మెన్స్, వాట్ అ ఫిల్మ్. సో ఐఎమ్ వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ మేజర్. సీతారామం కూడా చూపించాను, నేను నా భార్యకి చూపించాను. ఇంకా నెక్స్ట్ ఏం చూపిస్తానంటే, హిందీలో నేను ఒక జమునా పార్ అని వెబ్ సిరీస్ చేశాను. ఓకే, అది చాలా స్టైలిష్, నెగటివ్ క్యారెక్టరే కానీ చాలా స్టైలిష్. ఒక సిఏ ఫర్మ్ హెడ్ క్యారెక్టర్ ఉంది, చేతన్ కిడ్వాయ్ అని, అది చూపిస్తాను. తెలుగులో కొంచెం టైం ఉందండి. రకీం ఇంకా రజాకార్ చూపించడానికి కొంచెం టైం ఉంది. ఇంకా భయంకర్ క్యారెక్టర్ నేను ఇంకోటి చేశాను, మా కాళీ అని ఒక సినిమా వస్తుంది. ఓకే, నెక్స్ట్ రైమా సేంది, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడక్షన్స్, విజయ్ ఎన్ కంటికార్ డైరెక్టర్. ఆ సినిమా రెడీ ఉంది, కానీ ఇప్పుడు ఫెస్టివల్స్ లో అవార్డ్స్ విన్ చేస్తుంది. దాని తర్వాత కమర్షియల్ రిలీజ్ చేస్తారు వాళ్ళు. ఓకే, అది ఏంటంటే 1946లో
ఇండిపెండెన్స్ వచ్చే 1 year ముందు ఈస్ట్ బెంగాల్ విచ్ ఇస్ రైట్ నౌ బంగ్లాదేశ్, అక్కడ జరిగిన ఒక పెద్ద రియలిస్టిక్ ఇన్సిడెంట్స్ బేస్ రియలిస్టిక్ అండ్ ఘోరమైన ఇన్సిడెంట్, డైరెక్ట్ యాక్షన్ డే. ఓకే. అబౌట్ 15,000 పీపుల్ వర్ కిల్డ్ ఇన్ 2 days. ఓరి నాయనా. ఎవరికి తెలియదు దాని గురించి. మన దేశం హిస్టరీ అండి, ఎవరికి తెలియదు. ఆ ఫిల్మ్ దానిపైన ఉంది, మా కాళీ. దాంట్లో నేను ఇంకా వర్స్ట్ పనులు చేశాను. ఆ 15,000 మెంబర్స్ లో మీరే సగం మందిని వేసేసి ఉంటారు నాకు తెలిసి. సో అంటే ఎండ్ ఆఫ్ ద డే ఇంత క్రూయల్గా బ్లడ్ బాతింగ్ సీన్స్, హై యాక్షన్ ఆక్టైన్ సీన్స్ మీరు చేసి ఎప్పుడైనా నాకు ఒక స్వామీజీ గెటప్ కానీ ఒక డాక్టర్ గెటప్ కానీ వేయాలని ఎప్పుడైనా అనిపించింది? డ్రీమ్ గెటప్ ఏంటి? డ్రీమ్ గెటప్ అని నాకేం లేదు, కానీ ఇప్పుడు ఇది టెర్రరిస్ట్ క్యారెక్టర్స్, కిల్లింగ్ క్యారెక్టర్స్, వైలెంట్ క్యారెక్టర్స్ నేను కొన్ని చేశాను, ఇంకా చేస్తాను. కానీ నెక్స్ట్ నౌ ఐఎమ్ లుకింగ్ ఫార్ మోర్, ఎలా చెప్పాలో, మోర్ అర్బన్ క్యారెక్టర్స్. ఎందుకంటే నేను ఫిక్స్ అయిపోయాను, నేను విలన్ క్యారెక్టర్స్ చేయాలి, స్ట్రాంగ్ క్యారెక్టర్స్ చేయాలి. కానీ అన్ని పాకిస్తానీ టెర్రరిస్ట్, సెపరేటిస్ట్, వైలెంట్ క్యారెక్టర్స్ లేకుండా ఐఎమ్ నౌ లుకింగ్ ఫర్ మై నెక్స్ట్ క్యారెక్టర్ విచ్ ఇస్ హోప్ఫుల్లీ నాట్ గోయింగ్ టు బి దాట్ వైలెంట్. కొంచెం సపోర్టింగ్ క్యారెక్టర్స్. అండ్ లేకపోతే ఒక డాన్ లాగా, ఒక బిజినెస్ మ్యాన్ లాగా, ఒక సూటెడ్ బూటెడ్ విలన్ కూడా ఉంటారు కదా, స్టైలిష్ మాంక్. నౌ దట్స్ వాట్ ఐఎమ్ లుకింగ్ అట్. ఇది సినిమా షూటింగ్ ఫినిష్ అయిన తర్వాత నెక్స్ట్ మంత్ మేము గూఢాచారి 2కి ఫైనల్ షెడ్యూల్ కోసం వెళ్తున్నాము. సూపర్. సో అది అయిన తర్వాత మేబీ ఐ చేంజ్ మై లుక్ అ లిటిల్, ఎందుకంటే ఇదే లుక్ లో ఉంటే అదే క్యారెక్టర్స్ వస్తాయి. సో ఐ మేబీ నౌ చేంజ్ మై లుక్ అండ్ చూద్దాం వాట్ మై నెక్స్ట్ క్యారెక్టర్ వుడ్ బి. సో నేను ప్రీవియస్గా చాలా బుక్స్ చదివాను. సో పర్షియన్, ద కింగ్ ఆఫ్ పర్షియన్ అని, తర్వాత ఈ అరబిక్ కింగ్డమ్స్ కోసం, అండ్ దెన్ యూకే రోమన్ కింగ్డమ్స్ కోసం. అందులో కొన్ని పిక్చర్స్ ఉంటాయి, డ్రాయింగ్స్. అందులో కింగ్ ఫొటోస్ కానీ, వాళ్ళు ఉండే పోస్టర్ కానీ, అవి చూస్తున్నప్పుడు ఇప్పుడు మీరు అవన్నీ గుర్తొస్తున్నాయి నాకు. సో అలాంటి మేక్ ఓవర్ మీకు ఇచ్చాడు గాడ్. సో అది కొంచెం ఇంకా మా ఆడియన్స్ని ఇంకా బాగా ఎంటర్టైన్ చేసి ఎంగేజ్ చేయడానికి ట్రై చేస్తారు అనుకుంటున్నాను నేను. ఖచ్చితంగా. సో మీకు చాలా యూనిక్ ఫేస్ దాన్ని ఏమంటారు, ఫేస్ రికగ్నైజేషన్ అండ్ యూనిక్ స్ట్రక్చర్ ఇచ్చారు దేవుడు. సో దాన్ని ఎలా యూజ్ చేసుకుందాం అనుకుంటున్నారు ఫ్యూచర్లో? నాకు వాయిస్ ఇచ్చారు, నేను వాయిస్ పైన పనిచేశాను. నాకు ఫిజిక్ ఇచ్చారు, నేను ఫిజిక్ పైన చాలా పని చేశానండి. ఐఎమ్ అ వెరీ హార్డ్ కోర్ జిమ్ గోవర్. నా వర్కౌట్ నేను మిస్ చేయను. ఐ లవ్ టు మెయింటైన్ మై స్ట్రక్చర్ అండ్ మై ఫిజిక్, అండ్ ఐ లవ్ టు కీప్ ఇంప్రూవింగ్ మై యాక్టింగ్ స్కిల్స్ ఆల్సో. నేను ఒక 8-9 years థియేటర్ చేశానండి, హైదరాబాద్లోనే థియేటర్ చేశాను నేను. సూత్రధార్ అని ఒక యాక్టింగ్ గ్రూప్తో సహా ఒక 20-25 ప్లేస్ చేశాను నేను. దాని తర్వాత యాక్టింగ్ కెరియర్ చేశాను. ఇప్పుడు కూడా నేను మెథడ్ యాక్టింగ్ నేర్చుతున్నాను. అది చాలా కాంప్లికేటెడ్ యాక్టింగ్, వెరీ కాంప్లికేటెడ్. కానీ ఒక సింప్లిస్టిక్ వేలో ఒక మెథడ్ యాక్టింగ్ అకాడమీ ఉంది బాంబేలో. అక్కడ నేను వీక్లీ సెషన్స్ ఐ అటెండ్ జస్ట్ టు ఇంప్రూవ్ మై సెల్ఫ్ యాజ్ అన్ యాక్టర్. నెక్స్ట్ ఏదో ఒకటి రోల్ వస్తే దానికోసం మనం తయారు ఉండాలి. సో మీరు చెప్పారు కాబట్టి మైథాలజీ అంటే నాకు చాలా ఇష్టం, స్పెషల్లీ ఇండియన్ మైథాలజీ. ఓకే. I was 5 years old when I started watching Ramayana and Mahabharata. And నాకు డైలాగ్ బై డైలాగ్ ఐ రిమెంబర్ ద టెలివిజన్ మహాభారత్ సిరీస్ ఇంకా రామాయణ్ సిరీస్. ఇప్పుడు కూడా నేను ర్యాండమ్గా ఒక రెఫరెన్స్ మహాభారత్ నుంచి చెప్తాను నా వైఫ్కి, నా డాటర్కి. వాళ్ళు కూడా ఏం చెప్తున్నారు, ఎందుకు చెప్తున్నారు అర్థం కాదు వాళ్ళకి. సో ఐ లవ్ టు ఎక్స్ప్లెయిన్ మైథాలజీ. సో మీకు మహాభారతంలో ఇష్టమైన సూపర్ హీరో ఎవరు? I was 5 years old. My mother used to ask me, Sandeep, bada hoke kya banega? And my reply would be, Arjun banunga. I remember I was 5-6 years old. I used to walk around with a bow and arrow. Arjun avvalani naaku undedi. Kani as I grew up and I understood the grey of Mahabharata. Ramayana ante chala black and white. Mahabharatlo chala grays unnai. పాజిటివ్ క్యారెక్టర్స్ కొన్ని నెగటివ్ పనులు కూడా చేశారు, నెగటివ్ క్యారెక్టర్స్ పాజిటివ్ పనులు కూడా చేశారు. అందరు దాంట్లో ద మోస్ట్ ఐరానిక్ క్యారెక్టర్ ఇస్ కర్ణ.
And if I get an opportunity to play Karna, it would be, I think that would be a dream character to play. Karna or Duryodhan. ఓకే, మీకు ఎన్టీఆర్ గారు, ప్రభాస్ గారు అండ్ మహేష్ బాబు గారు, అల్లు అర్జున్ గారు, వీళ్ళ నలుగురితో ఒకే టైంకి రోల్స్ వచ్చినాయి. ఎవరితో వర్క్ చేస్తారు? Don't ask me such a question, man. I will cut myself into 4 parts and work with all 4 of them. ర్యాపిడ్ ఫైర్ ఒకటే చెప్పాలి. Prabhas, Junior NTR, Allu Arjun, Mahesh Babu. I think after Pushpa 2, I would want to work with Allu Arjun garu. ఎందుకు? ఆయన స్వాగ్ అండి. మ్మ్. ఆ మొత్తం సినిమా స్వాగే. అవును. డైరెక్షన్ సూపర్, ఫైట్ సీక్వెన్సెస్ మైండ్ బ్లోయింగ్, డైలాగ్స్ గ్రేట్ ఉన్నాయి, కానీ ఆ స్వాగ్, పుష్పది స్వాగ్ ఏం లేదా ఆయన దగ్గర కూర్చొని జస్ట్ ఐ వాంట్ టు స్టడీ హిమ్. ఎలా చేశారండి. మీరు ఎప్పుడైనా మీట్ అయ్యారా? నిన్నే ఐ వాజ్ అబౌట్ టు మీట్ హిమ్, కానీ ఆయన రాలేదు కదా ఈవెంట్ కి. ఆయనకి గ్యాస్ట్రిక్ ఇష్యూస్ వచ్చినాయని ఐ మెట్ హిస్ ఫాదర్ అండ్ I have done something around Pushpa 2 which I can't say right now because it's still under NDA. బయట వచ్చిన తర్వాత చెప్తాను. But I have studied that film scene by scene, especially his character, and I was blown away when I saw how he has just developed that character from Pushpa 1 to Pushpa 2. ఎంత కలర్స్ తీసుకొచ్చారు, ఎంత స్వాగ్ గా చేశారు. సో yes, I think number 1 in my list. వన్ మ్యాన్ షో. సో నెక్స్ట్ ఆయన సంజయ్ లీలా బన్సాలి గారితో డిస్కషన్స్ నడుస్తున్నాయి. ఓకే. సో ఇఫ్ ఏమైనా ఛాన్స్ వస్తే మీరు చేసే ఛాన్స్లు ఉన్నాయి, ఆడిషన్ పెడితే వెళ్తారా? అరే అంటే మీరు ఆల్రెడీ బాలీవుడ్ నుంచి వచ్చారు కదా. పరిగెత్తెళ్తానండి, పరిగెత్తెళ్తాను. ఎందుకు పోను. సి ఐఎమ్ నాట్ యాజ్ అన్ యాక్టర్, ఈవెన్ ఆఫ్టర్ ఆల్ ద ఎక్కువ అచీవ్మెంట్స్ ఏం లేవు, కానీ ఆఫ్టర్ ఆల్ మై అచీవ్మెంట్స్ ఐఎమ్ నాట్ షై టు ఆడిషన్ ఫర్ అ క్యారెక్టర్. ఇప్పుడు కూడా ఒక పెద్ద డైరెక్టర్ వచ్చి ఐ వాంట్ టు ఆడిషన్ యూ చెప్తే నాకు అది ఈగో లేదు. ఏంటండి ఇంత పని చేశాను కదా, మరి ఆడిషన్ చేస్తున్నారేంటి? నేను ఖచ్చితంగా ఆడిషన్ ఇస్తాను. ఐ విల్ గివ్ మై బెస్ట్ అండ్ వాట్ ఎవర్ ఈస్ బెస్ట్ ఫర్ ద ఫిల్మ్ అదే ఉండాలి కదా. ఐ మైట్ బి అ గ్రేట్ యాక్టర్, ఐ మైట్ లుక్ గుడ్, వాట్ ఎవర్, బట్ ఇఫ్ ఫర్ దట్ పార్ట్ ఐ సూట్ బెస్ట్, only then they should take me. Not because I have done so much of work or I look a certain way or sound a certain way. If I am best for that character, they should try me. Maybe they should try my look also and then decide whether they want to cast me or not. ఓకే సందీప్ జీ, డిఫైన్ సినిమా అంటే ఏం చెప్తారు యాజ్ యువర్ పర్సెప్షన్? I think cinema is nothing but one man's thirst of telling a story. ఆ కథ, it begins with the story and ends with the story. ఆ కథని ఎలా చెప్తారో అదే సినిమా. అండ్ సినిమా హ్యాస్ ద పవర్ టు మూవ్ నౌ మోర్ దెన్ ఎవర్. ఆల్వేస్ మీరు చూడండి, మీ జనరేషన్స్కి సినిమాయే డిఫైన్ చేసిందండి. 70s సినిమా తీసి చూడండి, 80s, 90s, 2000s సినిమా చేంజ్ అయింది, మనం చేంజ్ అయ్యాం. సో ఇట్ ఈస్ the best way of not just reaching out to the masses but also influencing the masses. And that is why I like playing the villain more, because మీ విలన్ ఎంత గొప్పగా ఉంటే ఆ విలన్ని డిఫీట్ చేసి హీరో ఇంకా గొప్పగా అయిపోతారు. రాజమౌళి గారు చెప్పారు చాలా. సో రాజమౌళి ఈజ్ మై డ్రీమ్ డైరెక్టర్, టు బి ఆనెస్ట్. if any other director versus Rajamouli, I would want to work with Rajamouli. చందు గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు కదా, చందు మొందేటి గారు తండేల్ డైరెక్టర్, అండ్ ఆయన హాల్లో ఆయన అన్ని దేవుడిది ఫొటోస్ పెట్టారు, దాంతో సహా రాజమౌళి గారిది కూడా ఫోటో పెట్టారు. సో ఐ లవ్ చందు గారు అండ్ హీ లవ్స్ రాజమౌళి గారు, సో ఐ లవ్ రాజమౌళి గారు ఆల్ ద మోర్. అండ్ ఐఎమ్ ఓన్లీ ప్రౌడ్ దట్ ఐ హ్యావ్ ఆల్రెడీ వర్క్డ్ విత్ రాజమౌళి గారు. హీ మైట్ నాట్ ఈవెన్ నో దాట్. కానీ మీకు తెలుసా, విచ్ వాస్ ద ఫస్ట్ తెలుగు ఫిల్మ్ ఇన్ రీసెంట్ టైమ్స్ టు రిలీజ్ ఇన్ హిందీ అండ్ తెలుగు అట్ ద సేమ్ టైమ్? విచ్ వన్? ఈగా, మక్కీ. ఆయన ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు. అప్పుడు మనం తెలుగు సినిమాకి హిందీలో డబ్ చేసి థియేటర్లో రిలీజ్ చేస్తే ఎలా ఉంటుందో అని ఒక ఎక్స్పెరిమెంట్ జరిగింది. దాంటి ముందు నాట్ టూ మెనీ తెలుగు ఫిల్మ్స్ వర్ రిలీజ్డ్ ఇన్ థియేటర్స్ ఇన్ హిందీ. అండ్
వస్తే డబ్బింగ్ చేసి శాటిలైట్లో వచ్చేది, అందరు మనం సెట్ మ్యాక్స్లో చూసేది. అప్పుడు ఓటీటీ ఇంటర్నెట్ ఏం లేవు కదా. అవును. నాకు తెలుసు 2012లో నేను అప్పుడే ముంబై షిఫ్ట్ అయ్యాను. ముంబై షిఫ్ట్ అయ్యే జస్ట్ ముందు ఇది ఎక్స్పెరిమెంట్ ఆయన చేశారు. నేను కిచ్చా సుదీప గారి క్యారెక్టర్కి పార్ట్నర్ ఒక ఉంటారు ఆ సినిమాలో, ఆ క్యారెక్టర్కి హిందీలో డబ్బింగ్ చెప్పాను నేను. ఓకే ఓకే. So I'm very proud to say that even if I was a small part, I was a part of the film that made Telugu cinema enter Hindi theatrical release format. అది ఒక ఫుట్ ఇన్ ద డోర్ చెప్తారు కదా, ఒక డోర్లో ఒక ఫుట్ పెట్టారు మనం అందరు. అండ్ బాహుబలితో వచ్చి డోరే ఎక్స్ప్లోర్ చేసేసారు. నౌ దెర్ ఇస్ నో డోర్. హిందీ తెలుగు సినిమాకి డైరెక్ట్ ఛానల్ ఉంది. మన సినిమా కూడా హిందీలో రిలీజ్ అవుతుంది కదా సేమ్ డే. అండ్ మన మూవీకి కలెక్షన్స్ కూడా ఎక్కువ వస్తున్నాయి అక్కడ, మోర్ దెన్ దోస్ ఫిలిమ్స్. ఆఫ్ కోర్స్ పుష్పది కూడా నేను మొన్నే చదివాను. నేను తెలుగు సినిమాలో 300-400 crores వచ్చినాయి, హిందీలో 800 crores వచ్చినాయి పుష్ప 2కి. సో వై నాట్ బ్రో, వై నాట్? తెలుగు సినిమా అండ్ మెయిన్ స్ట్రీమ్ సినిమా ఆర్ నౌ సేమ్. ఇండియన్ మెయిన్ స్ట్రీమ్ సినిమా ఈజ్ వాకింగ్ హ్యాండ్ ఇన్ హ్యాండ్ విత్ Telugu, Tamil, even Kannada cinema after KGF and Kantara. So we definitely, South Indian cinema is here to stay, and we're just, sky is the limit. ఓకే. సందీప్ వేద్ గారు షూట్ కాకుండా ఫ్రీ టైంలో ఉన్నప్పుడు ఏం చేస్తారు? I love to spend time with my family. నేను నా వర్కౌట్ చేస్తాను. నేను యాక్టింగ్ గురించి ఎంత నేర్చుకోవచ్చు అంత నేర్చుకుంటాను. అండ్ ఐ లవ్ టు స్పెండ్ టైమ్ విత్ మై ఫ్యామిలీ. నేను కాంటెంట్ చూస్తాను, చాలా కాంటెంట్ చూస్తాను. నేను ఎప్పుడు టైం ఉంటే అప్పుడు కాంటెంట్ చూస్తాను, పాడ్కాస్ట్ చూస్తాను, ఇంటర్వ్యూస్ చూస్తాను, జస్ట్ టు ఇంప్రూవ్ మై ఓన్ వరల్డ్ వ్యూ. థాట్ ప్రాసెసెస్ ఎవరితో నేర్చుకోవచ్చు కదా. ఐ లైక్ టు వాచ్ గ్రేట్ పీపుల్ ఎక్స్ప్రెస్ దేర్ థాట్స్, అది నేర్చుకుంటాను. ఐ డూ మై వర్కౌట్స్, ఐ స్పెండ్ టైమ్ విత్ మై డాటర్, మై వైఫ్, and watch some great content. That's what I love to do. సో చాలా అంటే మీ ఆన్ స్క్రీన్ అపియరెన్స్కి ఆఫ్ స్క్రీన్ ప్రెజెన్స్కి చాలా క్వైట్ కాంట్రాస్ట్గా ఉంది. నాకేం అర్థం కావట్లేదు. అక్కడేమో నరకడాలు, చంపడాలు, రేపులు, మర్డర్లు, ఇక్కడేమో ఎంత సాఫ్ట్ నేచర్ ఉంది. సో ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు మీరు? యాక్టర్ అంటే అదే కదా, పరకాయ ప్రవేశ్ చెప్తారు కదా. ఐ నీడ్ టు ఎంటర్ అ న్యూ పర్సనాలిటీ. I'm not that person. I need to become another person. సో నేను పర్సనల్ లైఫ్లో ఎలా ఉంటాను, నా క్యారెక్టర్స్ ఎలా ఉంటాయో దానికి సంబంధం ఉండడం ఈజ్ నాట్ నెసెసరీ. అండ్ ఐఎమ్ జస్ట్ ఫార్చునేట్ దట్ ఐ హ్యావ్ బీన్ ఏబుల్ టు పర్ఫార్మ్ దోస్ క్యారెక్టర్స్ ఎఫెక్టివ్లీ ఇనఫ్ ఫర్ పీపుల్ టు లవ్ మై యాక్టింగ్ అండ్ హేట్ మై క్యారెక్టర్స్. అండ్ I think it just takes a lot of preparation for an actor to యాక్టర్ అతని స్కిల్స్తో రెడీ ఉండాలి. అండ్ ఇఫ్ ఐఎమ్ రెడీ విత్ మై స్కిల్స్ ఐ కెన్ డూ ఎనీథింగ్. టుడే ఇఫ్ ఐఎమ్ డూయింగ్ దీస్ క్యారెక్టర్స్, రేపు ఇంకా వేరే రేంజ్లో క్యారెక్టర్స్ చేసుకోవచ్చు. సో ఐఎమ్ ఓన్లీ నా టూల్స్ని నేను షార్పన్ చేస్తూ ఉంటాను. దట్ ఈస్ మై జాబ్ యాజ్ అన్ యాక్టర్, టు బీ ప్రిపేర్డ్. ఐ హోప్ యూ విల్ గెట్ మోర్ అండ్ మోర్ బ్యూటిఫుల్ అండ్ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఇన్ యువర్ ఫ్యూచర్ ఫిల్మ్ కెరియర్, ఫిల్మోగ్రఫీ. అండ్ మంచి అవార్డ్ విన్నింగ్ పెర్ఫార్మర్ మీరు. నేను చూసిన తర్వాత అదే అనిపించింది. సో ఇంకా బాగా ఎక్స్ప్లోర్ అవ్వాలి, మంచి మంచి ఫిలిమ్స్ చేసి మమ్మల్ని ఎంటర్టైన్ చేయండి. సో కీప్ ఎంటర్టైనింగ్ అస్. థ్యాంక్ యూ వెరీ మచ్. కంగ్రాచులేషన్స్ ఫర్ తండేల్ సక్సెస్. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఫర్ కమింగ్ వన్స్ అగైన్. And you're doing a great job at anchoring and hosting these podcasts. All the very best to you too. Thank you so much. Keep bringing up great content like this kadu. Keep bringing up great content and entertaining us too. Definitely bro. I hope so. So thank you so much. Thank you bro. So చూసారు కదా ఫ్రెండ్స్, మన సందీప్ వేద్ గారి ఎక్స్క్లూజివ్ చిట్ చాట్. సో ఇలాంటి మరిన్ని మోర్ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూస్తో మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తా. Until then, keep watching our channel. Please do like, share, comment and subscribe to our channel. Bell icon press cheyadam marchipoddu. Until then, stay tuned. Signing off, Dev Tompala. Please do like, share, comment and subscribe to Ethic TV. Thank you.